వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుందండి మన ఛానల్లో. కాబట్టి వెంటనే మన ఛానల్ని ఫాలో చేసేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం సైకాలజీ నుంచి టాప్ 100 వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు ఇవేనండి. ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా 2 మార్కులు అయితే వస్తాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టినది? ఆప్షన్ 1 బినే, ఆప్షన్ 2 వెప్లర్, ఆప్షన్ 3 స్పియర్మన్, ఆప్షన్ 4 భాటియా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బినే. నెక్స్ట్, టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయుటకు నిర్దేశించబడింది. ఆప్షన్ 1 విద్యా విషయక, ఆప్షన్ 2 సౌందర్య కళా సంబంధ, ఆప్షన్ 3 వృత్తి సంబంధ, ఆప్షన్ 4 వ్యక్తంతర సంబంధ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వృత్తి సంబంధ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 80, ఆప్షన్ 2 125, ఆప్షన్ 3 120, ఆప్షన్ 4 100. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 125. నెక్స్ట్, అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి. ఆప్షన్ 1 చదువు రాని పిల్లల కోసం, ఆప్షన్ 2 నిరక్షరాస్యులందరి కోసం, ఆప్షన్ 3 అందరి కోసం, ఆప్షన్ 4 అక్షరాస్యుల కోసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిరక్షరాస్యులందరి కోసం. నెక్స్ట్, గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి ఈ క్రింద వస్తాయి. ఆప్షన్ 1 విషయాలు, ఆప్షన్ 2 ప్రచాలకాలు, ఆప్షన్ 3 ఉత్పత్తులు, ఆప్షన్ 4 మూలకాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉత్పత్తులు. నెక్స్ట్, శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 1 వెస్నర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, ఆప్షన్ 2 ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ 3 ఆర్మీ బీటా పరీక్ష, ఆప్షన్ 4 రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వెస్నర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని ఇలా అంటారు. ఆప్షన్ 1 సంఖ్యా నేర్పరులు, ఆప్షన్ 2 స్వీయ నేర్పరులు, ఆప్షన్ 3 సంగీత నేర్పరులు, ఆప్షన్ 4 చిత్ర నేర్పరులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చిత్ర నేర్పరులు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది. ఆప్షన్ 1 శాబ్దిక వివేచనం, ఆప్షన్ 2 సంఖ్యాత్మక సామర్థ్యం, ఆప్షన్ 3 సంగీత సామర్థ్యం, ఆప్షన్ 4 యాంత్రిక వివేచనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సంగీత సామర్థ్యం. నెక్స్ట్, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్లో తయారు చేసిన వారు. ఆప్షన్ 1 థర్డన్, ఆప్షన్ 2 లైకట్, ఆప్షన్ 3 థార్డెక్, ఆప్షన్ 4 గట్మస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 గట్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని సాంఘిక నేర్పరులు అంటారు. ఆప్షన్ 1 వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 2 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 3 శాబ్దిక భాషా సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తంతర ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వ్యక్తంతర ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఏంటండి? ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 శాబ్దిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 4 సాంఘిక ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
Yes, the answer is option 3, Amurta Prajna. Next question. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ 4 సంగీత లయ సంబంధ ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 90 నుండి 110, ఆప్షన్ 2 50 నుండి 70, ఆప్షన్ 3 130 నుండి 140, ఆప్షన్ 4 140 నుండి 150. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 90 నుంచి 110. నెక్స్ట్. క్రింది వాణిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం. ఆప్షన్ 1 వ్యక్తిగత సామూహిక పరీక్షలు, ఆప్షన్ 2 శాబ్దిక అశాబ్దిక పరీక్షలు, ఆప్షన్ 3 శక్తివేగ పరీక్షలు, ఆప్షన్ 4 పేపర్ పెన్సిల్ నిష్పాదక పరీక్షలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శక్తివేగ పరీక్షలు. నెక్స్ట్. ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధత అనేది అతని. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 సృజనాత్మకత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 వైఖరి. నెక్స్ట్. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థార్డెక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 1 టీఏటి, ఆప్షన్ 2 సిఏవిడి, ఆప్షన్ 3 ఎంఎంపిఐ, ఆప్షన్ 4 డిఏటి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సిఏవిడి. నెక్స్ట్. మానవ సంబంధాలలో తెలివిగా ప్రవర్తించే వ్యక్తి సామర్థ్యం అనేది అతని యొక్క డాష్. ఆప్షన్ 1 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 4 శాబ్దిక ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్. గార్డెనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్తంతర ప్రజ్ఞ, ఆప్షన్ 3 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 4 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. నెక్స్ట్. థామ్క్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం. ఆప్షన్ 1 ద్వారగోళం, ఆప్షన్ 2 ముందు మెదడు, ఆప్షన్ 3 వెనక మెదడు, ఆప్షన్ 4 మధ్య మెదడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మధ్య మెదడు. నెక్స్ట్. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతి అనేది అతని డాష్. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 సృజనాత్మకత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి విజ్ఞాన శాస్త్రంలో మంచి ప్రజ్ఞను కలిగి ఉంటే అతను గణితం, భాష, సాంఘిక శాస్త్రం, చిత్రకళ, సంగీత రంగాలలో కూడా అదే రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఆప్షన్ 1 సామూహిక కారక సిద్ధాంతం, ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ 3 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 4 ఏకకారక సిద్ధాంతం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. గార్డ్నర్ బహుళ ప్రజ్ఞలకు సంబంధించని ప్రజ్ఞ. ఆప్షన్ 1 గణిత తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 4 యాంత్రిక ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్. తన భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితి ఆ వ్యక్తి యొక్క డాష్. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 సాధన.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సహజ సామర్థ్యం. నెక్స్ట్, యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు. ఆప్షన్ 1 విద్యా సంబంధ పరీక్షలు, ఆప్షన్ 2 వృత్తి సంబంధ పరీక్షలు, ఆప్షన్ 3 సౌందర్య కళా సంబంధ పరీక్షలు, ఆప్షన్ 4 భాషా సంబంధ పరీక్షలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వృత్తి సంబంధ పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. 14 సంవత్సరాల వయస్సు గల లలిత మానసిక వయస్సు 15 సంవత్సరాలైన లలిత ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 93, ఆప్షన్ 2 107, ఆప్షన్ 3 109, ఆప్షన్ 4 110. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 107. నెక్స్ట్, థర్డ్ ఐక్ యొక్క సిఏవిడి ప్రజ్ఞా పరీక్షలో సి అనే అక్షరం సూచించే సామర్థ్యం. ఆప్షన్ 1 వాక్య పూరణం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 పదజాలం, ఆప్షన్ 4 పదధారాలిత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వాక్య పూరణం. నెక్స్ట్, ఒక 9 సంవత్సరాల అబ్బాయి 8 సంవత్సరాల అబ్బాయికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 112.5, ఆప్షన్ 2 88.8, ఆప్షన్ 3 102.5, ఆప్షన్ 4 98.8. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 88.8. నెక్స్ట్, ఈ రకమైన బుద్ధిమాంద్యులైన పిల్లలు సంరక్షకుల అవసరం గల వికలాంగులుగా పరిగణించబడతారు. ఆప్షన్ 1 స్వల్ప బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 2 మిత బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 3 తీవ్ర బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం కలవారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తీవ్ర బుద్ధిమాంద్యులు. నెక్స్ట్, పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పిన వారెవరు? ఆప్షన్ 1 జాన్ డ్యూయి, ఆప్షన్ 2 టెర్మన్, ఆప్షన్ 3 థార్మక్, ఆప్షన్ 4 జీన్ పియాజే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జాన్ డ్యూయి. నెక్స్ట్, వైఖరులకు సంబంధించి క్రింది వాణిలో అసత్య ప్రవచనం ఏది? ఆప్షన్ 1 వ్యక్తుల వైఖరులను బాహ్య ప్రవర్తనల ద్వారా తెలుసుకోగలం, ఆప్షన్ 2 వైఖరులు వ్యక్తిలో విడిగా ఉండక అతని మానసిక శక్తులతో కలిసి పనిచేస్తాయి, ఆప్షన్ 3 వైఖరులు పుట్టినప్పుడు నుండి స్థిరంగా ఉంటాయి, ఆప్షన్ 4 వైఖరుల అభ్యసనం వల్ల ఏర్పడతాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వైఖరులు పుట్టినప్పటి నుండి స్థిరంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనే ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ 1 పేపర్ పెన్సిల్ మరియు వేగ పరీక్ష, ఆప్షన్ 2 నిష్పాదన మరియు వ్యక్తిగత పరీక్ష, ఆప్షన్ 3 శాబ్దిక మరియు వ్యక్తిగత పరీక్ష, ఆప్షన్ 4 సామూహిక మరియు శక్తి పరీక్షలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సామూహిక మరియు శక్తి పరీక్షలు. నెక్స్ట్, జనాభాలో అధిక సంఖ్యాకులు కలిగి ఉండే ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 70 నుండి 90, ఆప్షన్ 2 90 నుంచి 110, ఆప్షన్ 3 110 టు 130, ఆప్షన్ 4 130 టు 140. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, వ్యక్తి ఏ పనిలో అయినా వృత్తిలో అయినా రాణించాలంటే కావలసినవి ఏవి? ఆప్షన్ 1 అభిరుచి మరియు వైఖరి, ఆప్షన్ 2 సహసామర్థ్యం మరియు అభిరుచి, ఆప్షన్ 3 వైఖరి మరియు సృజనాత్మకత, ఆప్షన్ 4 అభ్యసనం మరియు పరిపక్వత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సహజ సామర్థ్యం మరియు అభిరుచి. నెక్స్ట్,
అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనం ఏది? ఆప్షన్ 1 అభిరుచులు పుట్టుకతోనే రావు. ఆప్షన్ 2 అభిరుచుల అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడతాయి. ఆప్షన్ 3 అభిరుచుల పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి. ఆప్షన్ 4 అభిరుచుల వికాసం పిల్లల సహజ సామర్థ్యాలు ప్రజ్ఞావకాశాలను బట్టి ఉంటుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, తప్పుగా జతపరచబడిన జత ఏది? ఆప్షన్ 1 థాంక్ అమెరికా. ఆప్షన్ 2 పావ్లోవ్ రష్యా. ఆప్షన్ 3 బండూరా జెనీవా. ఆప్షన్ 4 పియాజే స్విట్జర్లాండ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బండూరా జెనీవా. నెక్స్ట్, గోవిందరావు ఉన్నత సృజనను కలిగి సగటు ప్రజ్ఞావంతుడు. చిత్రలేఖనంలో దిట్ట. చదువులో సాధారణ ప్రగతిని సాధించగలడు. ఈ లక్షణాలు సూచించేవి. ఆప్షన్ 1 వ్యక్తంతర్గత భేదాలు. ఆప్షన్ 2 వ్యక్తంతర భేదాలు. ఆప్షన్ 3 విలువల్లో భేదాలు. ఆప్షన్ 4 కాంక్షా స్థాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఎలా అంటారు? ఆప్షన్ 1 అభిరుచి. ఆప్షన్ 2 వైఖరి. ఆప్షన్ 3 ఆత్మభావన. ఆప్షన్ 4 విలువలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి ప్రజ్ఞలో మూర్త, అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలుంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 వెప్లర్. ఆప్షన్ 2 థార్న్డైక్. ఆప్షన్ 3 జీన్ పియాజే. ఆప్షన్ 4 బినే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 థార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చన్, హోవార్డ్ గార్డెనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 గణిత తార్కిక ప్రజ్ఞ. ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ. ఆప్షన్ 4 బహుళ ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బహుళ ప్రజ్ఞ. నెక్స్ట్, ఆల్ఫ్రెడ్ బినే మనకు అందచేసిన భావన ఏది? ఆప్షన్ 1 శారీరక వయస్సు. ఆప్షన్ 2 మానసిక వయస్సు. ఆప్షన్ 3 ప్రజ్ఞ. ఆప్షన్ 4 ప్రజ్ఞాలబ్ధి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మానసిక వయస్సు. నెక్స్ట్, డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష దీన్ని మాపన చేస్తుంది. ఆప్షన్ 1 చిత్రలేఖన సామర్థ్యం. ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. ఆప్షన్ 3 మూర్తిమత్వం. ఆప్షన్ 4 ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రజ్ఞ. నెక్స్ట్, వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. ఆప్షన్ 1 ఆర్మీ ఆల్ఫా టెస్ట్. ఆప్షన్ 2 జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఆప్షన్ 3 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్. ఆప్షన్ 4 భాటియా ప్రజ్ఞామాపని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భాటియా ప్రజ్ఞామాపని. నెక్స్ట్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష డిఏటి యొక్క ఉపపరీక్షలలో లేనిది. ఆప్షన్ 1 శాబ్దిక వివేచనం. ఆప్షన్ 2 వస్తు సమాఖ్య. ఆప్షన్ 3 స్థాన సంబంధాలు. ఆప్షన్ 4 అమూర్త వివేచనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వస్తు సమాఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, 5 సంవత్సరముల వయస్సు గల మహేష్ యొక్క మానసిక వయస్సు 6 సంవత్సరములు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 100. ఆప్షన్ 2 110. ఆప్షన్ 3 120. ఆప్షన్ 4 140. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 120. నెక్స్ట్, ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని చెప్పిన వారెవరు? ఆప్షన్ 1 రూసో. ఆప్షన్ 2 బ్లూమ్. ఆప్షన్ 3 అరిస్టాటిల్. ఆప్షన్ 4 ప్లేటో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్లేటో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులు అంటారు. ఆప్షన్ 1 వ్యక్తంతర ప్రజ్ఞ.
ఆప్షన్ 2 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 3 శాబ్దిక భాషా సంబంధిత ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తంతర్గత భేదాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వ్యక్తంతర్గత భేదాలు. నెక్స్ట్, వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం. ఆప్షన్ 1 ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఆప్షన్ 2 ఎమిలీ, ఆప్షన్ 3 మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, ఆప్షన్ 4 మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. నెక్స్ట్, మంద ఆర్ నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు. ఆప్షన్ 1 90 నుంచి 110, ఆప్షన్ 2 90 నుంచి 100, ఆప్షన్ 3 70 నుంచి 89, ఆప్షన్ 4 110 నుండి 120. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ డిఏటి ఉపపరీక్ష కానిది. ఆప్షన్ 1 చిత్రపూరణ పరీక్ష, ఆప్షన్ 2 శాబ్దిక వివేచనం, ఆప్షన్ 3 స్థాన సంబంధాలు, ఆప్షన్ 4 యాంత్రిక వివేచనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చిత్రపూరణ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహం వాలస్ రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో ఆ చివరి దశ. ఆప్షన్ 1 సంకేతం, ఆప్షన్ 2 భావోత్పత్తి, ఆప్షన్ 3 నిరూపణ, ఆప్షన్ 4 సన్నాహం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 నిరూపణ. నెక్స్ట్, ఈ రకం ప్రజ్ఞ కలవారు సాంఘిక నేర్పరులు. ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ఆప్షన్ 3 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. నెక్స్ట్, వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. ఆప్షన్ 1 ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ 2 ఆర్మీ బీటా పరీక్ష, ఆప్షన్ 3 రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్, ఆప్షన్ 4 వెప్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉపపరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 8. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 8. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 05, ఆప్షన్ 2 08, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 12. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మకత వ్యక్తుల లక్షణాలకు చెందనిది. ఆప్షన్ 1 ధారాళత, ఆప్షన్ 2 అనమత, ఆప్షన్ 3 సహజత్వం, ఆప్షన్ 4 పునర్నిర్వచనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనమత. నెక్స్ట్, గోల్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని కింది విశేషానికి చెందినది. ఆప్షన్ 1 సాంఘిక నైపుణ్యాలు, ఆప్షన్ 2 స్వయం పరిచయం, ఆప్షన్ 3 స్వీయ నిర్వహణ, ఆప్షన్ 4 సంబంధాల నిర్వహణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాంఘిక నైపుణ్యాలు. నెక్స్ట్, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేది ఆప్షన్ 1 వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 3 నిష్పాదన రకం ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 4 2 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2 మరియు 3. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది రూపొందించేవారు. ఆప్షన్ 1 భాటియా, ఆప్షన్ 2 జార్జ్ కే బిన్నెట్, ఆప్షన్ 3 సైమన్, ఆప్షన్ 4 శ్రీవాస్తవ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జార్జ్ కే బిన్నెట్. నెక్స్ట్ క్వశ్చన్,
గోల్మన్ ప్రకారం ఆత్మవిశ్వాసం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, స్వీయ అవగాహన. నెక్స్ట్, క్రింది ప్రజ్ఞ గలవారు చిత్ర నేర్పరులు. ఆప్షన్ 1 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ఆప్షన్ 2 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 శారీరక గతి సంవేదన పరీక్ష, ఆప్షన్ 4 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, సలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది. ఆప్షన్ 1 అభిరుచులు, ఆప్షన్ 2 ప్రజ్ఞాలబ్ధి, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 ఉద్వేగాత్మక ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉద్వేగాత్మక ప్రజ్ఞ. నెక్స్ట్, స్వీయ నేర్పరులు కలిగి ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 1 వ్యక్తంతర ప్రజ్ఞ, ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 4 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో సహానుభూతి విశేషానికి చెందిన నైపుణ్యం. ఆప్షన్ 1 నాయకత్వం, ఆప్షన్ 2 నవకల్పన, ఆప్షన్ 3 సాధన ఉత్సుకత, ఆప్షన్ 4 ఆత్మవిశ్వాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ సహజ సామర్థ్య పరీక్షమాలలో ఉండే పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 16, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 12. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 12. నెక్స్ట్, గార్డెనర్ ప్రకారం క్రింది రకపు ప్రజ్ఞ కలవారిని స్వీయ నేర్పరులు అంటారు. ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్తంతర ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 4 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ నమూనాలకు సంబంధంగా సరి అయిన జతను గుర్తించండి. ఆప్షన్ 1 సామర్థ్య నమూనా కాన్స్టాంటిన్ వాసిలి పెట్రెట్స్, ఆప్షన్ 2 లక్ష్మణ నమూనా పీటర్ సలోవే జాన్ మేయర్, ఆప్షన్ 3 మిశ్రమ నమూనా డానియల్ గోల్మన్, ఆప్షన్ 4 రూప నమూనా గార్డెనర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మిశ్రమ నమూనా డానియల్ గోల్మన్. నెక్స్ట్, ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది. ఆప్షన్ 1 ప్రాగుక్తీకరణ ఖచ్చితంగా కాదు, ఆప్షన్ 2 అన్ని సామర్థ్యాలను మాపనం చేయలేవు, ఆప్షన్ 3 వివిధ సందర్భాలలో వివిధ ఫలితాలు ఇస్తాయి, ఆప్షన్ 4 పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయి. నెక్స్ట్, క్రింది వానిలో నిష్పాదన పరీక్షలు. ఆప్షన్ 1 భాటియా ప్రజ్ఞా మాపని, ఆప్షన్ 2 క్లోహి బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆప్షన్ 3 ఆర్మీ బి పరీక్షలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్, ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి గల కారణం. ఆప్షన్ 1 పరిసర కారకాలు మాత్రమే, ఆప్షన్ 2 అనువంశిక కారకాలు మాత్రమే, ఆప్షన్ 3 అనువంశిక మరియు ఆర్థికపరమైన కారకాలు, ఆప్షన్ 4 అనువంశిక మరియు పరిసర కారకాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అనువంశిక మరియు పరిసర కారకాలు. నెక్స్ట్, ఎల్ఎం టర్మన్ ప్రకారం ప్రజ్ఞ అంటే ఆప్షన్ 1 లక్ష్య సాధన వైపు తన ప్రవర్తనను మార్చుకోగలిగే సామర్థ్యం, ఆప్షన్ 2 అమూర్త ఆలోచన సామర్థ్యం, ఆప్షన్ 3 భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందే సామర్థ్యం, ఆప్షన్ 4 పరస్పర సంబంధాలను నెలకొల్పుకునే వ్యక్తి అంతర్గత శక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అమూర్త ఆలోచన సామర్థ్యం. నెక్స్ట్,
నటించడం, అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. ఆప్షన్ 2 దృశ్య అభ్యాసకులు. ఆప్షన్ 3 శ్రవణ అభ్యాసకులు. ఆప్షన్ 4 మౌఖిక అభ్యాసకులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. నెక్స్ట్, క్రింది వాటిలో వైఖరులు ఏర్పడటానికి ఆధారం కానిది. మీ ఆప్షన్ 1 అనుభవాలను సమైక్యపరచడం. ఆప్షన్ 2 అనుభవాలను అభేదపరచడం. ఆప్షన్ 3 ఆకస్మిక సంఘటనలు. ఆప్షన్ 4 అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించడం. నెక్స్ట్, సాంఘిక నేర్పరులుగా పిలువబడేవారు. ఆప్షన్ 1 వ్యక్తంతర ప్రజ్ఞ కలవారు. ఆప్షన్ 2 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ కలవారు. ఆప్షన్ 3 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ కలవారు. ఆప్షన్ 4 వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలవారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వ్యక్తంతర ప్రజ్ఞ కలవారు. గోల్మన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, నవకల్పన నైపుణ్యాలు ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని కింది విశేషానికి చెందును. ఆప్షన్ 1 స్వీయ అవగాహన. ఆప్షన్ 2 స్వీయ ప్రేరణ. ఆప్షన్ 3 స్వీయ నియంత్రణ. ఆప్షన్ 4 సహానుభూతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్వీయ నియంత్రణ. నెక్స్ట్, ప్రయోగాలు చేయడం, అభినయించడం ద్వారా సులభంగా అభ్యసించే వారిని గార్డెనర్ క్రింది రకంగా వర్ణించారు. ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. ఆప్షన్ 2 శ్రవణ అభ్యాసకులు. ఆప్షన్ 3 దృశ్య అభ్యాసకులు. ఆప్షన్ 4 ప్రత్యేక అభ్యాసకులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. నెక్స్ట్ క్వశ్చన్, మూడుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 25 అంతకన్నా తక్కువ. ఆప్షన్ 2 26 49ల మధ్య. ఆప్షన్ 3 50 నుంచి 70ల మధ్య. ఆప్షన్ 4 70 89ల మధ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 25 అంతకన్నా తక్కువ. నెక్స్ట్, వ్యక్తి తన బలాలను, బలహీనతలను గురించి తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉండడం. ఆప్షన్ 1 కాంక్షా స్థాయి. ఆప్షన్ 2 సాధన ప్రేరణ. ఆప్షన్ 3 నిష్పాదన. ఆప్షన్ 4 ఆత్మభావన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆత్మభావన. నెక్స్ట్, ఉద్వేగ ప్రజ్ఞ భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే. ఆప్షన్ 2 డానియల్ గోల్మన్. ఆప్షన్ 3 హువార్డ్ గార్డినర్. ఆప్షన్ 4 స్పియర్మన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఆప్షన్ 2 డానియల్ గోల్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 బినే. ఆప్షన్ 2 సైమన్. ఆప్షన్ 3 విలియం స్టర్న్. ఆప్షన్ 4 టెమన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విలియం స్టర్న్. నెక్స్ట్, అమూర్తంగా ఆలోచించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 బినే. ఆప్షన్ 2 టెర్మన్. ఆప్షన్ 3 సైమన్. ఆప్షన్ 4 గిల్ఫోర్డ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 టెర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, హువార్డ్ గార్డనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆప్షన్ 1 మానసిక వయస్సు. ఆప్షన్ 2 ద్వికారక సిద్ధాంతం. ఆప్షన్ 3 ఉద్వేగ ప్రజ్ఞ. ఆప్షన్ 4 బహుళ ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బహుళ ప్రజ్ఞ. నెక్స్ట్, ఒకానొక పరిస్థితి వ్యక్తి వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతే. ఆప్షన్ 1 విలువ. ఆప్షన్ 2 ఉద్దీపన. ఆప్షన్ 3 అభిరుచి. ఆప్షన్ 4 వైఖరి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, థార్డెక్ ప్రజ్ఞా పరీక్షను దీనిని సమానం చేయడానికి ఉపయోగిస్తారు. థార్డెక్ ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు.
ఆప్షన్ 1 వైఖరులు, ఆప్షన్ 2 మానసిక సామర్థ్యాలు, ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు, ఆప్షన్ 4 శారీరక సామర్థ్యాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 మానసిక సామర్థ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరులు వారు ఉన్న పరిస్థితులలో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండడం అనేది ఉద్వేగ ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి చెందినది. ఆప్షన్ 1 సాంఘిక నైపుణ్యం, ఆప్షన్ 2 సానుభూతి, ఆప్షన్ 3 సహానుభూతి, ఆప్షన్ 4 వ్యక్తంతర నైపుణ్యాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సహానుభూతి. నెక్స్ట్. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూచించేది. ఆప్షన్ 1 వ్యక్తంతర భేదాలు, ఆప్షన్ 2 వ్యక్తుల మానసిక వికాసం, ఆప్షన్ 3 వ్యక్తంతర్గత భేదాలు, ఆప్షన్ 4 వ్యక్తుల శారీరక వికాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యక్తుల మానసిక వికాసం. నెక్స్ట్. ద్రాక్షాయిని ప్రకృతి సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ ద్రాక్షాయిని ప్రకృతి కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క ఆప్షన్ 1 సహజ సామర్థ్యం, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 వైఖరి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. నెక్స్ట్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 8. అనుభవాల నుండి నేర్చుకొని కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యమే ఆప్షన్ 1 అభ్యాసనం, ఆప్షన్ 2 ప్రజ్ఞ, ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు, ఆప్షన్ 4 మూర్తిమత్వం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రజ్ఞ. నెక్స్ట్. ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగలిగే వస్తువులు మరియు కార్యకలాపాలే ఆప్షన్ 1 అభిరుచులు, ఆప్షన్ 2 వైఖరులు, ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు, ఆప్షన్ 4 అలవాట్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అభిరుచులు. నెక్స్ట్. మొదటిసారిగా పిల్లల రీక్రియేషన్కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారు చేసిన వారు. ఆప్షన్ 1 ఈఎల్ థార్మక్, ఆప్షన్ 2 జి స్టాన్లీ హాల్, ఆప్షన్ 3 జేబీ చాప్లిన్, ఆప్షన్ 4 డబ్ల్యూసి బాగ్గే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జి స్టాన్లీ హాల్. నెక్స్ట్. సాంఘిక విషయాలను బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరి అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 మెహరాన్స్, ఆప్షన్ 2 ఫ్రీమన్, ఆప్షన్ 3 సోరెన్సన్, ఆప్షన్ 4 ట్రావర్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మెహరాన్స్. నెక్స్ట్. అకాడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్థ్యంను మాపనం చేయడానికి వాడే పరీక్ష. ఆప్షన్ 1 యాంత్రిక సహజ సామర్థ్య నికష, ఆప్షన్ 2 విద్యా విషయక సహజ సామర్థ్య నికష, ఆప్షన్ 3 వృత్తి సంబంధ సహజ సామర్థ్య నికష, ఆప్షన్ 4 గుమస్తా సహజ సామర్థ్య నికష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విద్యా విషయక సహజ సామర్థ్య నికష. నెక్స్ట్. ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. ఆప్షన్ 1 డాక్టర్ జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే, ఆప్షన్ 2 డాక్టర్ రూబెన్ మరియు బందూరా, ఆప్షన్ 3 డాక్టర్ డేవిడ్ కర్సో మరియు బందూరా, ఆప్షన్ 4 థార్డెక్ మరియు స్కిన్నర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డాక్టర్ జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. నెక్స్ట్. ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో తన సొంత అనుభూతులు, ఉద్వేగాలు, వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం, తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞ. ఆప్షన్ 1 వ్యక్తంతర ప్రజ్ఞ,
ఆప్షన్ 2 వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 3 ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తిగత ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఏ వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదన. ఆప్షన్ 1 నిజ వయస్సు, ఆప్షన్ 2 నిష్పాదన ప్రజ్ఞ, ఆప్షన్ 3 మొత్తం ప్రజ్ఞ, ఆప్షన్ 4 మానసిక వయస్సు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మానసిక వయస్సు. నెక్స్ట్, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయుటకు ఇటువంటి ఆలోచనలు వెలుగు చూసేటట్లు ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించవలెను. ఆప్షన్ 1 చాతుర్యం, ఆప్షన్ 2 నూతనత్వం, ఆప్షన్ 3 విభిన్నమైన, ఆప్షన్ 4 ఊహాత్మక. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నూతనత్వం. నెక్స్ట్ క్వశ్చన్, 97 క్వశ్చన్. ఒక విద్యార్థి ఏకముఖ ఆలోచన చేయుటకు ప్రోత్సహించిన ఆమె ఆర్ అతడు చూపు పరిష్కారాలు. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 అనేకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1. నెక్స్ట్, ఇది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్ 1 అంగుళీ నైపుణ్య పరీక్ష, ఆప్షన్ 2 మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, ఆప్షన్ 3 శ్రావణ నైపుణ్య పరీక్ష, ఆప్షన్ 4 మిన్నెసోటా మానిప్యులేషన్ టెస్ట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. వైయక్తిక భేదాలు. ఆప్షన్ 1 2 రకాలు, ఆప్షన్ 3 3 రకాలు, ఆప్షన్ 4 4 రకాలు, ఆప్షన్ 3 4 రకాలు, ఆప్షన్ 4 5 రకాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, డానియల్ గోల్మన్ ప్రకారం ఒక వ్యక్తి మన జీవితంలో విజయానికి కారణం. ఆప్షన్ 1 80% సాధారణ ప్రజ్ఞ మరియు 20% ఉద్వేగ ప్రజ్ఞ, ఆప్షన్ 2 50% సాధారణ ప్రజ్ఞ మరియు 50% ఉద్వేగ ప్రజ్ఞ, ఆప్షన్ 3 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ, ఆప్షన్ 4 60% సాధారణ ప్రజ్ఞ మరియు 40% ఉద్వేగ ప్రజ్ఞ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా నోటిఫికేషన్స్ గురించి కానీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి కానీ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను వీడియో చూసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.